హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో సివిల్ స్కోర్ అంటే ఏంటిది అండ్ సివిల్ స్కోర్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఎంత ఉండాలి లోన్ తీసుకునేటప్పుడు అండ్ పూర్తిగా డీటెయిల్ అండ్ ఎవరెవరు తీసుకోవాలి అండ్ దాని మ్యాక్సిమము మినిమము సివిల్ స్కోర్ ఎంత, మ్యాక్సిమం ఎంత, అదంతా టోటల్ ఈ వీడియోలో మనం ఎండ్ వరకు చూస్తే మీకు టోటల్ డిస్కషన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ మనది ఏంటంటే సివిల్ మనకి దీంట్లో 6 పాయింట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఈ 6 పాయింట్స్ను మనము మీరు ఒక పేపర్ అండ్ పెన్ తీసుకుని నోట్ చేసుకోండి. అండ్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ తగ్గితే లేకపోతే మనము ఏ విధంగా దీన్ని లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉంటుంది, ఇవన్నీ క్లియర్గా మీకు ఉన్న డౌట్స్ అన్ని దీంట్లో క్లియర్ చేయబోతున్నాను. సో ఈ పేపర్ పెన్ తీసుకుని నోట్ చేసుకోండి అండ్ లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ సివిల్ స్కోరు నార్మల్గా 300 నుంచి 900 మధ్యలో ఉంటే బెటర్ అన్నట్టు, అంటే ఉంటుంది 300 నుంచి 900. సో 740 నుంచి 800 ప్లస్ ఉంటే ఓకే బెటర్. 800 ప్లస్ ఉంటే ఎక్స్ట్రాడినరీ అంటే ఇక అన్నట్టు, ఇక మీకు ఈజీగా లోన్ అనేది లభిస్తుంది. సో దీంట్లో నెంబర్ 6 పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ చెక్ యువర్ సివిల్స్ యూటిలైజేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా లోన్ తీసుకున్నారనుకోండి. లోన్ అంటే ఇప్పుడు క్రెడిట్ యూటిలైజేషన్ అంటే ఏదైనా క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకోండి, ఏదైనా బ్యాంకు నుంచి క్రెడిట్ యూటిలైజేషన్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ ఒక 1 lakh రూపీస్ లిమిట్ ఉందనుకోండి, దాంట్లో మీరు యూటిలైజేషన్ అనేది 30% మాత్రమే చెయ్యండి దయచేసి. కొంతమంది 1 lakh ఉంటే మొత్తం యూజ్ చేసుకుంటారు అన్నట్టు, 95,000 90,000 అట్లా యూజ్ చేయడం వల్ల సివిల్ స్కోర్ పైన ఎఫెక్ట్ అవుతుంది. సో 1 lakh క్రెడిట్ లిమిట్ ఉంటే ఓన్లీ 30% వరకే యూజ్ చేయండి. 30% బిలోనే యూజ్ చేయాలి. ఓకే సార్, మాకు ఎక్కువ మనీ అవసరం ఉంటుంది, మళ్ళీ ఏం చేయాలంటే మీరు బ్యాంక్కి వెళ్ళి కన్సల్ట్ అయితే, సార్ మాకు 1 lakh రూపీస్ లిమిట్ ఉంది కదా, దీంట్లో 2 lakhs పెంచండి అని. సో అప్పుడు మీరు ఒక 30% అంటే ఒక 50,000 అవసరం ఉందనుకోండి, 1 lakhలో 50,000 అంటే 50% అవుతుంది లిమిట్ 1 lakh ఉన్నప్పుడు. ఇప్పుడు 2 lakhs చేసేసుకున్నారు అనుకోండి, 50,000 అంటే 25% అవుతుంది కదా. సో బిలో 30% వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఈజీగా మన బిలో 30% ఉంటారు అండ్ ఇది సివిల్ స్కోర్కు బెనిఫిట్ అవుతుంది అన్నట్టు. సివిల్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి ప్రిఫరెన్స్ అవుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు గుడ్ క్రెడిట్ హిస్టరీ ఉండాలి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇది రాసుకోండి. గుడ్ క్రెడిట్ హిస్టరీ ఏ విధంగా అంటే, మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ తీసుకున్నా అండ్ లోన్ తీసుకున్నా, క్రెడిట్ కార్డు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 yearలోనే అయిందనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసేసి ఇంకో బ్యాంక్కి వెళ్ళి ఇంకో క్రెడిట్ కార్డ్ తీసుకోవడం, ప్రతి 6 monthsకి క్రెడిట్ కార్డు చేంజ్ చేయడం అది తప్పు. అలా చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే ఇది ఈ క్రెడిట్ స్కోర్ పైన ఎఫెక్ట్ అవుతుంది. సో 4-5 years అదే క్రెడిట్ కార్డ్ని మెయింటైన్ చేయండి. దాంట్లోనే 30% యూటిలైజేషన్ చేసుకోండి. ఇది పాయింట్ నెంబర్ 2. ఓకేనా. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే డోంట్ డిలే యువర్ పేమెంట్. ఓకే, మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్ రీపేమెంట్ చేయడానికి మీకు స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత 30 days ప్లస్ 20 days రీపేమెంట్కు టైం వస్తుంది అన్నట్టు. మొత్తం 50 days జీరో ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ ఆ 50 days నుంచి ఒక్కరోజు ఎక్స్ట్రా చేసేసిన అంటే డబుల్ ఇంట్రెస్ట్ రేటు, చాలా అంటే డబల్ త్రిబుల్ ఇంట్రెస్ట్ రేటుతో రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డోంట్ డిలే యువర్ రీపేమెంట్ అమౌంట్. సో అది ఎలా సార్, మాకైతే ఇక రీపేమెంట్ ఆ డేటే గుర్తుండదు అండ్ ఏదో యూజ్ చేసేస్తామంటే, మీరు దయచేసి దీంట్లో ఒక ట్రిక్ చెప్తాను నేను. మీ డెబిట్ కార్డులో మీ ఏటీఎం అంటే మీరు బ్యాంక్ సేవింగ్ అకౌంట్లో ఎంత అయితే అమౌంట్ ఉందో అదే అమౌంట్ క్రెడిట్ కార్డులో యూజ్ చేసేటట్టు చూసుకోండి అన్నట్టు. దానికంటే ఎక్కువ యూజ్ చేయకండి. మీరు ఇప్పుడు 2 lakhs ఉంది, 2 lakhs ఉంటే 80,000 1,50,000 అట్లా యూజ్ చేస్తే మోర్ దెన్ 30% అవుతుంది కదా. నేను చెప్పాను కదా, అక్కడ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడంలో ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ మీరు రీపేమెంట్ చేయడంలో అప్పుడు మనీ అడ్జస్ట్ అవ్వకపోతే ఇంట్రెస్ట్ అనేది డబల్ త్రిబుల్ అవుతుంది. కాబట్టి ఆ లిమిటెడ్ ఎంతో 40-50,000 చేసేసి అండ్ అది మీరు ఈజీగా నెక్స్ట్ 50 days లోపలనే రీపేమెంట్ చేయగల కేపబిలిటీ ఉంటేనే ఈ విధంగా చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు మళ్ళీ ఆ 50 daysకు జీరో పేమెంట్ కదా, మళ్ళీ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ కంపెనీకి ఇలా ప్రాఫిట్ వస్తుందంటే, ఒకటి మీరు లేట్ పేమెంట్ ఫీ
ఇంకోటి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారనుకోండి, ఒక 10,000 క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారు. ఆ 10,000 మీ ఆన్లైన్ షాపింగ్ లెండర్కి వెళ్ళదన్నట్టు, అక్కడ ఓనర్కి. అంటే 2%, 3% క్రెడిట్ కార్డ్ కంపెనీస్కి వెళ్ళిపోతుంది, మీకు రివార్డ్ పాయింట్స్ వస్తుంది. ఈ విధంగా క్రెడిట్ కార్డ్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ప్లస్ మీ లేట్ రీపేమెంట్ కూడా అవుతుంది. సో ఈ పాయింట్ నెంబర్ 3 గుర్తుంది కదా, డోంట్ రీపే యువర్ పేమెంట్. లేట్ రీపేమెంట్ అనేది చేయకూడదు. పాయింట్ నెంబర్ 4. అండ్ 4th ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదన్నా పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, తొందరగా ఏదో ఒక లోన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నదైనా సరే, మొబైల్ లోన్, టీవీ క్రే లోను, అండ్ లేకపోతే ల్యాప్టాప్ లోను, అండ్ తొందరగా పే చేసేయండి. 3 నెలల లేకపోతే 6 నెలలు మ్యాక్సిమము. అంటే ఎర్లీ లోన్ తీసుకోండి అండ్ ఎర్లీ రీపేమెంట్ చేసేస్తే అది మీ సివిల్ స్కోర్ పైన బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అండ్ చాలా మంచిగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ 4th పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, ఎర్లీ లోన్ అండ్ ఎర్లీ రీపేమెంట్. యాజ్ సూన్ యాజ్ మీరు ఆ లోన్ 3 monthsలోనే పేమెంట్ చేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, పాయింట్ నెంబర్ 5 మీరు తప్పు చేసేది ఏంటంటే, పదే సివిల్ స్కోర్ చెక్ చేసుకోవడం. చాలా మంది అదే మీరు ఎంత చెక్ చేస్తే సివిల్ స్కోర్ బ్యూరో వాళ్ళకి అంటే వాళ్ళకు తెలిసిపోతుంది అన్నట్టు, ఇతను పదే చెక్ చేస్తున్నాడు అంటే, ఒక దగ్గర కాకుండా వేరే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం, వేరే లోన్కు ట్రై చేస్తున్నారు. ఇంకా అంటే అప్పు తీసుకోవాలి, లోన్ తీసుకోవాలి అనే ఒక దాహం ఉంటుంది కదా, అది ఉంటుంది అని దానిపైన నెగిటివ్ ఎఫెక్ట్తో మీ సివిల్ స్కోరు ఎంత 750, 800 ఉన్నది, అది డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు పదే అనేది దయచేసి అది చెక్ చేయకుండా ఉంటే బెటరు. అండ్ ఇంకోటి ఏంటంటే, పాయింట్ నెంబర్ 6 ఏంటంటే, మేము ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం, మేము ఏ లోన్ తీసుకోలేదు, మరి ఎలా మా క్రెడిట్ స్కోర్ను పెంచుకోవడం ఎలా అంటే, మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ 1,50,000 ఉంది కదా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఓకేనా, ఇది బెస్ట్ ఆప్షన్. ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి చేసినాక ఆ ఎఫ్డి పైన మీరు క్రెడిట్ తీసుకోవచ్చు అన్నట్టు, లోన్ తీసుకోవచ్చు. దాని వల్ల కూడా మీరు క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎవరైతే సార్ మేము 18 years 19 years ఉన్నాము, 20 years ఉన్నాము, సో మేము ఇంకా ఏం క్రెడిట్ తీసుకుంటాము, మాకు జాబ్ లేదు, మాకేమైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు, మా కంపెనీ వాళ్ళు క్రెడిట్ లోన్ ఇవ్వరు కదా అంటే, ఈ విధంగా చేయవచ్చు. అండ్ పే నౌ సారీ అంటే అది ఉంటుంది, కొన్ని కార్డ్స్ ఆఫర్ చేస్తాయి ఏంటంటే, బై నౌ పే లేటర్. ఓకేనా, బై నౌ పే లేటర్ కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు కొనేయండి తర్వాత పే చేయండి అనేది, అది కూడా 0% ఇంట్రెస్ట్నే ఉంటుంది. సో మీ ఇంకా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, ఏమైనా ఫైనాన్షియల్ జాబ్ లేని వాళ్ళు, ఈ విధంగా చేసి కూడా మీరు క్రెడిట్ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క క్రెడిట్ స్కోరు నార్మల్గా 740 నుంచి 800+ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇదంతా మీకు అంటే అర్థమైంది అనుకుంటాను. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్స్. ఓకే, కామెంట్ ద్వారా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు కామెంట్ చేయండి, దాంట్లో నేను తప్పకుండా రిప్లై చేస్తాను. అండ్ ఇంకోటి సజెస్ట్ చేయండి, ఇంకా దేనిపైన టాపిక్ చేయాలంటే వీడియో పైన నేను దాని గురించి క్లుప్తంగా తెలుసుకొని క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. సిబిల్ స్కోర్ అంటే కొంచెం తెలియని వాళ్ళకు సిబిల్ స్కోర్ గురించి కొంచెమైనా ఈ వీడియో ద్వారా కొంచెమైనా తెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ తప్పకుండా నాకు సపోర్టింగ్ ఉంటుంది, లైక్ చేయండి. లైక్ చేస్తే ఎంత మందికి కొంచెం ముందుకెళ్ళి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.